అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? దాదాపు విజ్ఞాన ఈ ఆస్ట్రాలజీ కోర్స్, పండిత కోర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి దాదాపు 1 ఇయర్ అయిపోయింది. అసలు లాస్ట్ ఇయర్ చాలా మంచిగా అయింది. ఎందుకంటే మనం రీసెర్చ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము. తర్వాత ఆస్ట్రాలజీ కోర్స్ మంచిగా చేసుకోగలిగాము. అదే కాకుండా మనం ఆస్ట్రాలజీ టూల్స్ కోసం ఏ టూల్స్ క్లాడ్ వాడి చాలా బాగా చేసుకోగలిగాం. సో అయితే 2వ సంవత్సరం అసలు ఆ కోర్సు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ 2026 గురు పౌర్ణమి మన జూలై 29కి ఉంది. సో మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా అనేది డిస్కషన్. ఫైనల్లీ ఏంటంటే మరి విజ్ఞాన కోర్స్ అసలు యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాం కదా అని అంటే అట్లా కాదు కదా, మీతో మాట్లాడి ఆ లైవ్లో ఉండి అప్పుడు పార్టిసిపేట్ చేస్తేనే వస్తున్న ఫీలింగ్ ఉంది. అందుకోసం మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. నిజంగా అంటే అసలు ఇంటరాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటే, అంటే డైరెక్ట్గా వీడియో చేసి ఇదిగో టాపిక్ ఏదని చెప్పే కన్నా వాళ్ళు మాట్లాడుతూ చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తూ ఉంది. సో నాకు కూడా నచ్చుతోంది. అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటిదనంటే, ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది కదా. అప్డేట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఓపెన్ వీడియోస్ అని మనం యూట్యూబ్లోనే పెడుతున్నాం, అన్నీ షేర్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మంచిగా డాక్స్ రాసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏఐతో మంచిగా వెబ్సైట్ కనెక్ట్ అయ్యి డాక్యుమెంట్, తర్వాత ఈ లాస్ట్ కోర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ని మంచిగా రాసిండ్రు. సో ఇంకా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. అది అడ్వాంటేజ్. ఇంటరాక్షన్ మంచిగా ఉండేదానికి అవకాశం ఉన్నది. అండ్ ఇప్పుడు మనము మల్టిపుల్, అంటే ఇప్పుడు ఎలా అయిందనంటే మనది ఎకో సిస్టమ్ లాగా అయిపోయింది. అంటే మనకి డైనమిక్ నెటల్ చార్ట్ అనే కాన్సెప్ట్ కానీ, ఈ రెట్రోగ్రేట్ ఆల్గారిథం కానీ, దాంతో మనం వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్తో అప్లై చేయడం కానీ, డిఫరెంట్ సిస్టమ్స్తో మనం ప్రిడిక్షన్ యాక్యురసీని తీసుకురావడానికి మనం టూల్స్ని అన్నిటినీ చాలా ఓపెన్గానే పెట్టాము. సో ఈ కోర్స్ కూడా డెఫినెట్లీ మేము ఓపెన్గానే షేర్ చేస్తాం. బ్యాచ్ 2 అని వీడియోస్ సమ్ అదర్ డే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సేమ్ కోర్సులు అయితే సేమ్, ప్రైజింగ్ కొంచెం చేంజ్ అయింది ఖచ్చితంగా. ఫస్ట్ ఒకటి విద్యార్థి కోర్సు, రెండోది విజ్ఞాన కోర్సు, మూడోది పండిత కోర్సు. ఈసారి ఏంటంటే విద్యార్థి కామన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, అందరికీ అవైలబుల్ ఉంటుంది. విజ్ఞాన కోర్సు ఏంటిదని అంటే దీని లోపల గ్రూప్ డిస్కషన్, అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి లిమిటెడ్ పీపులే, మరీ ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేసే వాళ్ళందరూ చాలామంది జాయిన్ అయ్యారు. సో కాబట్టి దానిలో మీరు పేమెంట్ చేసినా కూడా మేము ఎవాల్యుయేట్ చేసుకొని కొంతమందినే తీసుకోవడానికి కుదురుతుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం, ఎల్ఎం కూడా ఇస్తున్నాము, ఆర్వీఏ కొత్త వర్షన్లో కూడా ప్రాంప్ట్తో ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, అవైలబుల్ ఇస్తున్నాం. బట్ స్టిల్ మనకు ఆ లిమిటెడ్ పీపుల్, ఎందుకంటే మనం ఎంతవరకు చెప్పగలుగుతాము, ఎంతవరకు వాళ్ళని హ్యాపీ చేయగలుగుతాం అనే దానికోసం ఈ గ్రూప్ పెట్టామన్నమాట. ఈ గ్రూప్లో మనం 350 అవర్స్ అని అనుకున్నాం. ఇప్పటికే కోర్స్ దాదాపు 8-9 months అయింది. 350 అవర్స్ కన్నా ఎప్పుడో దాటిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క క్లాసే 3 అవర్స్. అయితే మరి సేమ్ క్లాస్ మళ్ళీ చెప్పేసి మళ్ళీ చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది. అంటే కొత్త కన్వర్జేషన్ ఉంటుంది. లవ్ స్టోరీ ఎన్నిసార్లు ఇచ్చిన లవ్ స్టోరీ లాగా మళ్ళీ కొత్త చార్ట్స్ వస్తాయి మనకి, మళ్ళీ కొత్త కన్వర్జేషన్ వస్తుంది, కొత్త వ్యూలో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్. తర్వాత ఇప్పుడు అప్డేటెడ్ టూల్స్ వచ్చినాయి కదా, వీటితో ఇంకా కొంచెం అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంటారు. సో మోర్ టైం ఫర్ ద రీసెర్చ్. ఇప్పుడు ఫండమెంటల్స్ చెప్పుకోవడానికి తక్కువ టైంలో గ్రాస్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో దాంతో మనం చాలా ఈజీగా ఫోకస్డ్గా ఫండమెంటల్ని రీఫైన్ చేసి చెప్పచ్చు. అది అడ్వాంటేజ్. ఇక చార్ట్స్ ఇండివిజువల్గా వాళ్ళు చార్ట్స్ తెచ్చుకోవచ్చు. అంటే మామూలుగా ఎనీ ఆస్ట్రాలజీ కోర్సులో ఎట్లా ఉంటుందంటే ఇదిగో టాపిక్, ఈ టాపిక్ నేను మీకు చెప్పాను, అయిపోయింది. అట్లా కాదు కదా. మనము మీరు ప్రిడిక్షన్ చేయగలిగే దానిలాగా నేను చేయాలని కోరిక. దానికి ఏం చేయాలి? మీరు ఒకటి విషయం మర్చిపోతున్నారు కాబట్టి నేను గ్రాఫ్ బిల్డ్ చేసిన, ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారు, నేను ఏ ప్రాంప్ట్ బిల్డ్ చేసిన, అట్లా ఏదో ఒక రకంగా మీ చేత దాన్ని చెప్పేయడానికి నేను ఫ్లోలో ఏదో ఒకటి డెవలప్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు చెప్పేటట్టు అది మెమరీ అనేది అది మీ బాధ్యత, అది నేనేం చేయలేను. లాజికల్గా మీకు నేను చెప్పేది అర్థమైతే సరిపోతుంది. అది ఐడియా అనమాట. ఇది గ్రూప్ డిస్కషన్. కానీ కొంతమందికి ఎట్లా జరుగుతూ ఉంది అంటే వాళ్ళు మేము గ్రూప్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక్కోసారి అవ్వకపోవచ్చు, ఎందుకంటే వర్క్, టైట్ స్కెడ్యూల్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము మీతో వేరే టైంలో కనెక్ట్ అవుతాం, ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతాం, మాకు 2 రోజులకో 3 రోజులకో వీళ్ళని బట్టి చెప్తా ఉండండి, మమ్మల్ని ప్రోగ్రెస్ చేయండి అనేది ఇంకొక కాన్సెప్ట్. దానికోసం నేను వాళ్ళకి గ్రూప్లో క్లాస్లో జాయిన్ అవ్వచ్చు, ఓకే. అండ్ అట్లా కాకుండా మీకు కుదిరినప్పుడు, ఓకే, అట్లా నాకు కూడా కన్సల్టేషన్ లేనప్పుడు ఎప్పుడప్పుడు ఆఫ్ ది టైం చాలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం స్కెడ్యూల్ చేసే విధంగా ఈ పండిత కోర్స్ ప్లాన్ చేసినాం. లాస్ట్ ఇయర్లో అలాగే
వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు. ఈసారి కొత్తగా ఉన్న ఈ గ్రూప్లో ఆ ఫెసిలిటీ 2026 బ్యాచ్కి ఆ ఫెసిలిటీ ఉన్నది ఒకటి. ఇంకా అది కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే ఇక ఆఫ్ ది రికార్డ్ మనం ఎన్ని చార్ట్స్ అంటే అన్ని చార్ట్స్ డిస్కస్ చేయడానికి పెద్ద లిమిట్ అంటూ ఏం లేదు. టైం ఫ్రేమ్స్ ఏమో దీనిలో 3 years పెడుతున్నాము. ఇంకా అడ్వాన్స్ ట్రాన్సిట్స్ ఇదివరకు ఏంటిది మనం మాన్యువల్గా ఎక్సెల్లో చేయాలి అది ఇది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు కదా. సో ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి కొంచెం లాజికల్గా మనం ఫ్రేమ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆల్గరిథం అంతా కూడా చాలా ఎఫిషియెంట్గా తక్కువ టైంలో డెవలప్ చేసుకొని తక్కువగా అవుట్పుట్ని అంటే ఏదైనా కానీ త్వరగా స్టార్ట్ చేయాలి, త్వరగా ఫెయిల్ అవ్వాలి. అట్లా మన లాజిక్ త్వరగా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని టెస్ట్ చేసుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బీటీఆర్ ఆర్వీఎస్ సాఫ్ట్వేర్కి వెళ్ళగానే మీరు బీటీఆర్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చేటట్టు అట్లా చాలా చార్ట్స్ మీద మీరు సమ్మరైజ్ చేసే విధంగా ఇప్పుడు నోట్స్ ఫీచర్ తీసుకొచ్చినాం. ఆ నోట్స్లో నుంచి కూడా మళ్ళీ అనలైజ్ చేసుకోవచ్చు. మనం రైట్ చెప్పినాం, రాంగ్ చెప్పినాం, మనం చెప్పింది వర్క్ అవుతుందా, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అట్లా ఇదంతా ఇక ఆన్ గోయింగ్. సో 1-to-1గా మాట్లాడడానికి అట్లనే వీళ్ళని బట్టి మాట్లాడడానికి దానికోసం పండిత అంటే దీనికి అంటూ ఫిక్స్డ్ టైం అంటూ ఏమీ మనం సెట్ చేసుకునే అవసరం లేదు. మనం అనుకున్న ఈ బ్యాచ్ ప్రకారంగా అది వీకెండ్ ఎప్పుడప్పుడు ఒక రోజు అటు ఇటుగా మనం బ్యాచ్ రన్ చేసుకుంటూ ఉంటాం. అది కాకుండా వేరే టైంలో కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. వీడియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి సేమ్ కోర్స్లో పాటుగా. అండ్ ప్రైవసీని మనము ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాం, దానిలో అసలు డౌటే లేదు. ఎందుకంటే ఒకళ్ళని డిస్టర్బ్ చేశారో దానికి నేను రీజన్గా వద్దాను అంతే, అంతకుమించి ఏం లేదనమాట. దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ది కోర్స్. అండ్ మన ఫ్రేమ్ వర్క్లో మనం అనుకున్న రూల్స్ ఉన్నాయి. అంటే లైక్ రెట్రో రూల్ కానీ ఇవన్నీ రూల్స్ అది ఫెయిల్ కాకుండా ఎక్కడ ఫెయిల్ అవుతుందనే కండిషన్స్ని మీరు డెవలప్ చేస్తారు. అది మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మనం అందరం ఒక దగ్గర చేరొచ్చు అనమాట. సో చేరి ఇక్కడ ఏదో నేను సీనియర్ ఇది నేనే కనిపెట్టాను అనేది అసలు నాకు ఏం లేదు. సో అందుకే దేనికి కూడా నా పేరు పెట్టుకోవట్లేదు. సో ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అంతే. ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ని మనం ఇస్తున్నాం. సో అది మన ద్వారా ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, అంతకుమించి ఏమీ లేదు. గురు పౌర్ణమి రోజు స్టార్ట్ చేసాము. ఆ గురువులు అందరూ మహర్షులు 18 మంది మహర్షుల బ్లెస్సింగ్, మహాగణపతి బ్లెస్సింగ్, నాకు నేర్పించిన గురువు బ్లెస్సింగ్, అందరి బ్లెస్సింగ్తో మంచిగా పోయింది. ఎంత మంచిగా పోయింది అనేది మీరు విజువల్గా చూడగలిగారు. వాళ్ళు ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో వాళ్ళని ఎట్లా పుల్ చేయగలుగుతున్నాం అనేది కూడా చూడగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఈ ఎగ్జిస్టింగ్ కోర్స్లో 25 బ్యాచ్లో కూడా రన్ చేస్తాం. అదేంటంటే ఒక కుండలి మ్యాచింగ్ ఉంది. ఒక కుండలి మ్యాచ్ చేయగానే చేయడం వచ్చేసినట్టేనా? ఎందుకనంటే సో నువ్వు ప్రిన్సిపల్ చెప్తావు, అది అలా ఉందని చెప్తావు అంతే, అది రియాలిటీలో ఉండాలి కదా. అందుకే నేను ఒక గేమ్ ఇవ్వబోతున్నా. ఒక 10 మ్యాచ్లు వాళ్ళయ్యి 10 మ్యాచ్లు వీళ్ళయ్యి, అబ్బాయిలే అమ్మాయిలయ్యి పెళ్ళైన వాళ్ళనే ఇచ్చేసేసి వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పాలి. ఎవరికి వైఫ్ హస్బెండ్, అప్పుడు కదా వచ్చినట్టుగా. అట్లాంటిది రకరకాల గేమ్స్ మనం అన్నింటిలో గేమ్స్ ఉంటే మనం ఆస్ట్రాలజీలో గేమ్స్ ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ది కోర్సు. సో మీరు సింపుల్గా ఏం చేయండి అంటే మీరు పేమెంట్ చేసినా కూడా ఏం కాదు. మీరు పేమెంట్ చేసినాక కూడా అది ఫ్రీజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఓకే అనుకుంటే మీకు కూడా ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కంటెంట్ ఏంటంటే కంటెంట్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళినా అర్థమైపోతుంది, ఫండమెంటల్ డాక్స్లోకి వెళ్ళినా అర్థమైపోతుంది, అదే కంటెంట్. ఇక్కడ మనం ఒకటి ఇక్కడ ఇంటరాక్షన్ కోసమే ఇంటరాక్టివ్ కోర్సు. ఇక్కడ మనం మాట్లాడడానికి పార్టిసిపేట్ చేయడం గురించే. ఎందుకంటే కొన్ని విషయాల్ని మనము బుక్లో చదివితే అర్థం కాని విషయాల్ని మాట్లాడితేనే అర్థమయ్యే విషయాల కోసం ఈ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. గురు పౌర్ణమి వరకు ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు దానిలో ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడొచ్చు. ఎందుకంటే అది లిమిటెడ్ సీట్స్ కాబట్టి కుదిరిన దాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.